హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెజ్ నూడిల్స్ అండి. వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్పైసీ వెజ్ నూడిల్స్. మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే చాలా బెటర్ అండి. బయటనైతే కల్తీ ఆయిల్స్, స్పైసీ బయట మసాలాలు అవన్నీ తినకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోండి ఒకసారి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో మనం 2-3 గ్లాస్ వాటర్ పోసేసి మనం గోరువెచ్చగా వాటర్ మరగబెట్టుకోవాలి. గోరువెచ్చగా వాటర్ మరగబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను హక్కా నూడిల్స్ ప్యాకెట్ అయితే వాడుతున్నానండి. మీరు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మీకు దొరికింది. ఏదైనా కూడా ఇలానే తయారు చేసుకోండి. ఇలా వాటర్లో నూడిల్స్ ఎన్ని ప్యాకెట్తో ఎలా వేసేసుకొని ఇందులో మసాలా ప్యాకెట్ ఉంటుంది, ఇప్పుడు యాడ్ చేయకూడదు. అది సైడ్ పెట్టేసుకొని ఓన్లీ నూడిల్స్ మాత్రమే మనం ఉడికించుకోవాలి. మధ్యలో తీసి స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉడకలేదో చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి, మనకు 10 మినిట్స్కి అయితే ఇలా అయిపోతుంది. బాగా ఉడికిపోయింది కదా. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఉడికిందో ఉడకలేదో ఇలా చెక్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఉడికిపోయినట్టు. ఇది ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని చల్లారించుకోవాలండి. అలానే ఉంచేస్తే ఇలా నూడిల్స్ అనేది సైడ్ ప్లేట్లో తీసుకున్నాక ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసేసి మనం మొత్తం నూడిల్స్కి పెట్టినట్టు కలిపేసుకొని సైడ్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకుంటే మనకి ముక్క అనేది ఇరగదు, ముద్దలా అవ్వదు. ఆయిల్ వేసి కొంచెం కలిపేసుకోవాలి, వాటర్లో కాదు. తీసేసినాక చూడండి, ఇలా తీసేసినాక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా. దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకోవడమే. ఇలా వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కూడా చిన్న ముక్కలు, వెల్లుల్లిపాయలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, అలానే ఉల్లిపాయ హాఫ్ ముక్క అయితే సరిపోద్ది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది కదా, దాంట్లో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా వేయించుకొని దీంట్లోనే ఉల్లిపాయ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ఉల్లిపాయల ముక్కలు అయితే చూడండి, మరీ చిన్నవి కాకుండా నిలువుగా కోసాం కదా, అలా సన్నగా తరుముకొని ఇందులో యాడ్ చేసేసుకొని, మరి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోనే మనం క్యారెట్ కూడా ముందుగా స్టిక్స్లా మనకి నూడిల్స్కి ఎలా అయితే కట్ చేస్తారో అలా కట్ చేసుకొని, క్యాప్సికమ్, క్యాబేజీ, నెక్స్ట్ వచ్చి క్యారెట్, మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ 3 ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్యారెట్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఇలా క్యారెట్ 2-3 టైమ్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నూడిల్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ అనేవి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. బాగా మనకి బయటన కలిపినంత బాగా రాకపోయినా కానీ మన చేతి మనం నార్మల్గా కలిపేసుకుంటున్నాం ఇక్కడ. అలానే దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నూడిల్స్ ప్యాకెట్లో ఆల్రెడీ మసాలా ప్యాకెట్ ఇస్తారు కదండి, ఆ ప్యాకెట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఆ ప్యాకెట్ యాడ్ చేసేసుకున్నాక మనకి చిల్లీ సాసు, టమాటా సాసు, సోయా సాసు ఉంటాయి కదా,
ఆ 3 సాసులు 1 బై 1 యాడ్ చేసేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. అన్ని యాడ్ చేసేసుకొని అంతే అండి, స్పైసీ నూడిల్స్ తయారైపోయాయి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.